దైవము నిర్గుణ రూపము. దానికి మామూలుగా నిరాకారం, ఎలాంటి ఆకారం లేనిది అని మనం అనుకుంటాం. కాబట్టి స్వామివారు శివోహం అని లేదా శివం అని పేరు పెట్టారు కదండి. శివం అనే పేరు వెనకన ఆ శివలింగాను గురించి, అసలు శివలింగం గురించి ఆయన ఎటువంటి వర్ణాన్ని ఇచ్చారు, శివుడి గురించి ఎలాంటి వర్ణాన్ని ఇచ్చారండి? ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, శివతత్వాన్ని చెప్పాను, కామహారి దిగంబరుడు ఇవన్నీ చెప్పారు. అవును. శివం హైదరాబాద్ బిల్డింగ్ ప్రారంభం సందర్భంలో కూడా స్వామి చెప్పారు, శివం అంటే మంగళము అని అర్థం, శివం ఆ చైతన్యము అని అర్థం. ఆ శివం మనలో ఉండటం వల్ల ఇంత సజీవులుగా ఉన్నాం. ఆ శివం మనలో ఎప్పుడైతే లేదో శవంగా మారిపోతాం. శివతత్వం ఉంటుంది శివం, శివతత్వం లేకపోతే శవం. అంతేగా శివలింగంలో ప్రత్యేకత ఉన్నది. ఏమిటది అంటే ఆ శివలింగం కేవలం గుర్తు మాత్రమే. శివుడు అట్టగే ఉంటాడు శివలింగం లాగా, గుర్తు. దేని గుర్తు? నిరాకారతత్వానికి గుర్తు. రాముని శ్రీరామ అంటారు, కృష్ణుని శ్రీకృష్ణ అంటారు, శివుని శ్రీ శివ, శ్రీ శంకర, శ్రీ శంభో అంటారు అనరు. వాళ్ళు మానవులుగా వచ్చారు గనక మంగళత్వమును తెలియజేయడం కొరకు శ్రీరామ శ్రీకృష్ణ అని చెప్పడం జరిగింది. శివుడు తత్వం నిరాకారుడు, కానీ శివలింగం అనే గుర్తు శివం అనే తత్వముని తీసుకెళ్లేటువంటిది. అది ఎటువంటి శివతత్వము? సదాశివం, నిత్యము మంగళము నీకు ప్రసాదించేటువంటిదే సదాశివలింగం. అంతేనా? ఆ శివలింగం ఉన్నదే మహాజ్ఞాన ప్రకాశాన్ని అందించేది జ్ఞానలింగం అని చెప్పారు. జ్ఞానలింగము సదాశివలింగము. అంతేనా? ఆ శివలింగ తత్వము, శివతత్వము వ్యక్తిలో ఉన్నది, సమిష్టిలో ఉన్నది, సమస్త చరాచర సృష్టిలో వ్యాపించి ఉన్నది. అండపిండ బ్రహ్మాండలింగము అన్నారు. అండలింగము మైక్రోకాజం, బ్రహ్మాండము మ్యాక్రోకాజం, శివం ఈజ్ ఎనర్జీ స్ప్రెడ్ ఎవ్రీవేర్. అండపిండ బ్రహ్మాండలింగము, సదాశివలింగము, జ్యోతిర్లింగము అని శివలింగం గురించి చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనకి ఇవన్నీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇవి అంగములు అని పేరు. ఈ అంగములు ఎట్లా పనిచేస్తున్నాయి? ఇందులో చైతన్య శక్తి చేయలేస్తున్నది చైతన్యం కనుక ఈ అంగములలో ఉన్నటువంటి చైతన్య శక్తి జంగము. ఈ అంగములన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని చేతులు ఇటు కాళ్ళు అటు పోవు, కలిసి పనిచేసే సంగము. కానీ అంగములో ఉన్న సంగము, సంగములో ఉన్న జంగము, జంగములో ఉన్న లింగము. ఇలా శివతత్వం గురించి చెప్తూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో. మరీ విశేషం అంటే ఎవరో వచ్చి చెప్తున్నారు, స్వామి మా అబ్బాయి నా మాట విండాలా, మా ఆవిడ మాట విండాలా, మీరేదో చెప్పాలి. అప్పుడు స్వామి అన్నాడు, నా సంసారం కూడా అలాగే ఉందన్నాడు. ఏమిటి నీ సంసారం? చెప్తున్నాడు. ఎవరయ్యా? వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడు ఉన్నది ఏమిటి? ఏనుగు మొహం. తల్లి వాహనం ఏమిటి? సింహం. ఈ సింహం కళ్ళలోకి వస్తే ఏనుగు చచ్చిపోతుంది. ఆ ఇద్దరికి పడదు కదా, ఆలోచించు. ఇక రెండో కుమారుడు వాహనం ఏమిటి? నెమలి, సుబ్రహ్మణ్య స్వామి వాహనం. శివుడు ధరించింది ఏమిటి? పావులు. పావులకి నెమలికి క్షణం పడదు. చూడండి. పోనీ ఆ శివుడు ఎట్లా ఉన్నాడా? ఇక్కడేమో అగ్ని, ఇక్కడేమో నీళ్లు, ఆ రెండు క్షణం పడవు. ఆయన ఉండేది ఎక్కడ? శ్మశానంలో. ఆవిడ ఉండేది ఎక్కడ? కైలాసంలో. ఆవిడేమో అన్ని భూషణాలు ధరించుంటుంది, ఆయనేమో దిగంబరుడు. వాళ్ళకి సరిపోయిందా? అయిన శివపార్వతులు మహత్తరుడు అయినటువంటి జంట. కనుక మనలో విభేదములు ఉన్నప్పటికీ, అనేకత్వం ఉన్నప్పటికీ సమన్వయ సారస్య ఐకమత్యము చేత సంఘటితపరిచి అటు ఏకత్వం నిరూపించిందే శివతత్వం అని చెప్పాడు. అలా ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఉదాహరణతో పిల్లలు నా మాట వినట్లేదు, భార్య నా మాట వినట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ విడాకుల కేసులు ఇవన్నీ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఈ టైంలోనే ఒక దేవుని యొక్క కుటుంబం అని అనుకునే దాంట్లోనే ఇన్ని విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నా కూడా అందరు కలిసి ఉండడం వల్లనే ఏకత్వంలోనే శివత్వం ఉన్నది, శివతత్వం ఉన్నది అని మీరు తెలియజేశారు. ఎప్పుడు చెప్తారు 5 వేళ్ళు ఏకంగా ఉన్నాయా? లేవు. 5 వేలు కలిస్తే తప్ప ముద్ద నోటకు పోదు. అది ఐకమత్యము అంటే.
అలాగే ఆయన ఏకత్వాన్ని గురించి చెప్తుంటారు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము, ఉదాహరణ రాత్రి చీకటి, పగలు ప్రకాశము, ఈ రెండు కలిస్తే ఒక దినము. ఎ డే కంప్రైజెస్ బోత్ డే అండ్ ద నైట్, వన్ ఆఫ్ ద లైట్, వన్ ఆఫ్ ద డార్క్నెస్, బోత్ కాన్స్టిట్యూట్ సింగిల్ డే. రెండు వ్యతిరేకమా కాదు, రెండు పరస్పరానుకూలములు మాత్రమే. అలా ఆయన చెప్తాడు. అయితే వాళ్ళ పిల్లల ధోరణిలో తేడాలు రావడానికి కారణం తల్లిదండ్రులు అంటాడు ముందు స్వామి. ఎందువల్ల వాళ్ళని చూసి నేర్చుకుంటారు పిల్లలు. దానికి ఓ మాట అన్నాడు, తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్ర లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అన్నాడు. పిల్లల ముందే తిట్టుకుంటే వాళ్ళు కొట్టుకోరండి, అది తప్పు అని చెప్తాడు. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే వీళ్ళకి విలువలు రావాలని బాల వికాస్ ప్రారంభించాడు. మానవాభ్యుదయ శిక్షణ, ఎడ్యుకేషన్, హ్యూమన్ వాల్యూస్తో స్టార్ట్ చేశాడు. ఈ ట్రైనింగ్ వచ్చిన పిల్లలకు బయట వాళ్ళకి తేడా కనపడుతుంది. మీకు ఓఎస్ వాడు ఎంత పెద్దవాడన్నా కానివ్వండి. ఎన్నో మన వార్తల్లో వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సునాక్ బాల వికాస్ విద్యార్థి అట. అది ఇప్పుడు నేను దాంట్లో చూశాను యూట్యూబ్లో. కానీ ఆ ట్రైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళు వేరుగా ఉంటారు. అదే అంటే స్వామి ఎక్కువగా నామ సంకీర్తన మీద చాలా ఎక్కువగా భజనలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. సంగీతం అంటే కూడా చాలా విపరీతమైన ప్రేమ ఆయనకి, కీర్తనలు అన్న ప్రేమ. ఎంతో మంది సుప్రసిద్ధ కళాకారులందరూ కూడా అంటే అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, వాణిజ్యరామ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది సుప్రసిద్ధ కళాకారులు అందరూ ఇక్కడికి వచ్చి భజనలు చేసేవారు, కీర్తనలు పాడించేవారు. ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు. మీ అనుభూతి, స్వామివారికి సంగీతం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ గురించి విపరీతం అండి. వెంకటగిరి వాళ్ళు స్వామి జన్మదినోత్సవం ఒక వారం రోజుల దాకా జరుపుతారు. ఈ వారం రోజులు 24 గంటలు శాస్త్రీయ సంగీతమే. వెంకటగిరి ఆస్థానంలో మృదంగంలో కానీ, వీణలో కానీ, వైలిన్ కానీ, గాత్రం కానీ, వీటిలో నిష్ణాతులైన వాళ్ళంతా వచ్చేవారు ఆస్థానానికి. అక్కడ రానివాడు ఏ పేరు ప్రసిద్ధి ప్రతిష్ట లేనివాడని అనుకోవాలి. ఉన్నవాళ్ళంతా ఆయన దగ్గరికి వస్తే పడతారు. ఇది ఆయనకి ఎంతో ఇష్టం, వింటూ ఉంటారు స్వామికి. ఎందువల్ల తానే సరస్వతి స్వరూపుడు, తానే అద్భుతమైన గాయకుడు. స్వామి భజనలు చూస్తుంటే అదిరిపోతుంది మనకి. అబ్బో, ఆ రాగాలు, ఆ స్వరాలు చాలా అభిమానం. అందులో త్యాగరాజ కీర్తనలు బాగా ఇష్టం. ఎందువల్ల ఆయన అడిగాం, స్వామి మరి అన్నమయ్య తక్కువడా, ఏం త్యాగరాజు గొప్ప అంటారు అని అడిగాను. ఏమిటో నాకు ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు వేల అవకాశాలు ఇచ్చాడు ఆయన. ఆయన దయ, ఆయన అవకాశం పెట్టి మనం మాట్లాడతాం కానీ లేకపోతే నోరు ఎత్తగలమా? ఆయన చూస్తేనే కాళ్ళు వణుకుతాయి. ఇంకా ప్రశ్న కూడా మన జన్మకి ఆయన దయ అడిగిచ్చాడు. ఎందువల్ల నేను 10 మంది చెప్తా, అది అయ్యి ఉండవచ్చు అన్న భావం. అన్నమయ్య కీర్తనలు ప్రసిద్ధం కాదా, నేను త్యాగరాజానా అని అడిగాను. అప్పుడు చెప్తున్నాడు స్వామి, త్యాగరాజు కీర్తన ప్రతిది సంఘటనలను అనుసరించి ఏర్పడింది. ఎప్పుడైతే రాముల వారి విగ్రహం అన్నగారు కావేరిలో పాడేశాడో, ఆ విగ్రహాలు అక్కడ దొరికినప్పుడు ఇంటికి తీసుకొస్తూ పాడిన పాటే రారా మా ఇంటి దాకా అని. రాజుగారి ఆస్థానానికి రానన్నా బలవంతంగా పిలిచినప్పుడు పాడిన పాటే నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని పాడింది. చివరికి ఆస్థానంలో పాడిన పాటేది ఎందరో మహానుభావులు. కానీ త్యాగరాజ కీర్తనలు అన్నీ కూడా సందర్భానుసారం, జీవిత సంఘటనల అనుసారము పాడినవయ్యా. అందులో త్యాగరాజు గొప్పగా ఉంటుందంటారు. అందులో సుబ్బలక్ష్మి వచ్చినప్పుడు ఇలా కూర్చొని వినేవాడు. ఇది పాడు, రామభక్తి సామ్రాజ్యం పాడు, సరస్వ సమాధానం పాడు, అన్ని అడిగి కొసరు పాడించుకునేవారండి ఆవిడ చేత. ఆవిడ పరవశించి పాడేది. ఎందుకంటే సాక్షాత్ రామచంద్రమూర్తి ఎవరు? త్యాగరాజు ఆరాధ్య దైవం. త్యాగరాజు ఆరాధ్య దైవం రాముని సన్నిధిలో ఈవిడ ఈ రాముని సన్నిధిలో పాడుతూ ఉంటే పరవశంలో ఆశ్చర్యం ఉంది. ఇది అయిపోయాక 1 సంవత్సరం బెంగళూరులో 108 వజ్రాల హారం సృష్టించాను. ఇస్తే పుచ్చుకుంటే ఆవిడ, స్వామి
నన్ను అందరూ ఆహ్వానిస్తారు. ఈ కచేరీల ద్వారా వచ్చిన చందాలతో యూనివర్సిటీలు, కాలేజీలు, హాస్పిటళ్ళు పెట్టడం జరిగింది. నా ద్వారా అందరూ కూడా విరాళాలు పోగు చేసిన వారే, కానీ నాకు ఇట్లా ఇచ్చిన వారు లేరు స్వామి అంది ఆవిడ. ఇవన్నీ ఆవిడ స్వయంగా చెప్పింది, నేను విని మీకు చెప్తున్నా. ఏదో పుస్తకాలు ఎవరో చెప్పగా కాదు, ఆవిడే స్వయంగా ఓ సభలో చెప్పింది. ఇచ్చాను. అప్పుడు స్వామి అన్నారు, సుబ్బలక్ష్మి నా చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, కింద ఉండదు, పైనే ఉండదు. ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో. అలాగే ఘంటసాల చివరి దశలో స్వామి దగ్గరికి వచ్చాడు. మనకంటే ఘంటసాల గొప్పవాడు. సాయి భక్తులు స్వామిని చూస్తారు కానీ ఘంటసాలను చూడరు. దర్శనం అయిపోయాక ఘంటసాల అంటారు. దర్శనం అయ్యాక ఆయన చాలా రోగంతో ఒంటి నిండా రోగం పాపం. చివరి స్టేజ్ అన్నమాట. ఒకసారి స్వామి చూడాల 3 రోజులు చాలా బాధపడ్డాడు. రూమ్లో ఉండి బాధపడుతున్నాడు. అందరూ ఘంటసాల గొప్పవాడు కదా, వాళ్ళ ముందు నన్ను ఎగతాళి చేస్తావా, నన్ను ఎవరు పట్టించుకోరు కదా. అప్పుడు ఆయన రాసి పాడాడు, నన్ను గురిలో నన్ను నగుబాటు చేయగా నా సాయి నన్ను చేర రాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేర రాడాయే అని పాపం తాను రచించి ఏడుస్తూ పాడుకున్నాడు. భజన అయిపోయింది. తన దగ్గరికి వేసాడు. ఓ టర్కీ టవల్ కట్టుకొని మంచమే పడుకున్నాడు ఏడుస్తూ. తలుపు తెరుచుకుంటూ స్వామి లోపలికి వచ్చాడు. ఏ ఘంటసాల, నేను చూడలేదు అనుకుంటున్నావా, కొన్నాళ్ళు ఇక్కడ ఉంచుకుందామని మాట్లాడలేదు. మొట్టమొదటి మాట్లాడితే వెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను చూసుకుంటాను కదా. ఆయన చక్కగా పలకరించి విభూతి ఇచ్చాను. అప్పుడు రాశాడు, ఎంత హాయి ఎంత హాయి ఈనాడు మందహాసవదనుడై పలకరించినాడు. అప్పుడు రాసినటువంటి అప్పటికప్పుడు ఆయన అయితే ఏడుస్తున్నాడు, రోగంతో ఉంది. ఆయన చూడలేక పూర్తిగా చూడాలా, కళ్ళనీళ్ళు వస్తున్నాయి. కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను, మన్నించమన్నాను. కన్నీటి కెరటాల అలల తెరల కళ్ళనీళ్ళు వస్తున్నాయి స్వామి, నేను ఎలా చూసేది. బాబా సత్య సాయి బాబా, బాబా సత్య సాయి బాబా అని రాసుకున్నాడు. ఈ కళ్ళనీళ్ళు వస్తే నేను చూడలేకపోతున్నాను. ఆ ఘంటసాలని స్వామి తన కారులో ఎక్కించుకొని బెంగళూరు తీసుకొని 4 రోజులు ఉంచుకొని ఆ ఘంటసాలతో అన్నాడు స్వామి, ఘంటసాల సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం నీ పేరు ఆంధ్రదేశంలో ఉండిపోతుందని ఆశీర్వదించాడు స్వామి. ఈ పాటలు అంటే ఆయన చాలా భీమసేన్ జోషి ఆయనకి ఇచ్చాడు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే అండి, ఆయన దగ్గర రానివాడు లేరు. అందరూ ఆయన దగ్గర అందరూ విపరీతంగా సత్కరించాడు. ఇంచేత సరస్వతి స్వరూపం ఆయన. అలా వాళ్ళు వచ్చి పాడుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అందరికి ఇచ్చేవాడు. అప్పుడు వాళ్ళకి ఆ సంగీతం గురించి, చరిత్ర గురించి చెప్తూ సత్కరించేవాడు. అందరిని చూశాను నేను. సుశీల, మీరు బాబా గారికి కోసం అప్పటికప్పుడు ఏమన్నా పాడించేవారండి ఆయన గురించి కీర్తనలు? అయ్యో, కళాకారులు ఎప్పుడు వచ్చినా సరే, వాడి పేరు సౌందరరాజనేనా, తమిళనాడు సింగర్, కొడగినానికి వచ్చాడు. ఆ సౌందరరాజన్ గురించి పాడమన్నారు అక్కడ. అప్పుడు సత్యసాయి నాథన్ తమిళ కదండి అంటే ఒక పాట పాడాడు. స్వామి ఆశ్చర్యపడితే అతనికి సృష్టి ఇచ్చారు. వాణి జయరాం స్వామి దగ్గరికి వచ్చిన కొడగినాలకి. వీళ్ళందరినీ చూశాడు స్వామి. ఏ కీర్తనలు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయండి? ఎంఎస్ సుబ్బలక్ష్మి శారదాస్ కీర్తనలు బాగా ఆకట్టుకున్నాయి. తర్వాత సుశీల స్వామి కీర్తనలు కొన్ని పాడింది, చాలా బాగుంది. అంటే మీ నోటితో ఒకటి వినాలని. నేను పాఠాల వాడిని కానీ పాటల వాడిని కాదు కదండి. వాళ్ళ పాటలు కూని చేయడం ఎందుకు చెప్పండి. చక్కగా రమ్యంగా పాడుతుంది ఆవిడ. అవన్నీ పాడి
ఆయన చాలా చాలా సంతోషించారు. బాగా పాపులర్ సాంగ్స్ చెప్పు. సుశీల ఉన్నాయండి, ఉమ్, బాగా స్వామి జానకి జానకి. స్వామి దగ్గర వచ్చి ఉమ్, అందులో స్వామి ఒక పాట నాలిక మడత పెట్టి పడుతుంది. ఆ, గోవుళ్ళు తెల్లన ఆ, గోపాలుడు అన్న పాట ఒకటి ఉంది. అవును. ఏ సినిమా కమల్ వస్తుంది అది. సప్తపదాలు గోవులు ఆ, ఉమ్, అది పాడింది ఆవిడ. ఉమ్, స్వామి భార్య సంతోషించారు. ఉమ్. ఏం మణిపాడు చిన్నపిల్లల పాట చెప్పించుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఆయన భక్తులండి.